కూలీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు అయితే ఈయనకి ఇప్పటి వరకు అయితే ఫ్లాప్లు లేవు. అయితే కూలీతో ఈయనకి పెద్ద ఫ్లాప్ వచ్చిందని డిస్కషన్లు నడుస్తున్నాయి. ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. కూలీ నిజంగానే ఫ్లాప్ అయిందంటారా? మీరేమనుకుంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. ఎస్, అయితే ఇప్పుడు ఈయనకి కూలీతోటి ఫ్లాప్ వచ్చిందని టాక్ నడుస్తుంది సార్, ఏం చెప్తారు? అంటే సినిమా హిట్టు ఫట్టు నిర్ణయించేది ప్రేక్షకులు కాదు, కలెక్షన్స్ అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. సో సూపర్ స్టార్ రజనీకాంత్ కాబట్టి కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ మొదటి రోజు చూసిన వాళ్ళు అంతేం లేదులే సినిమా. ఇంకా నాగార్జున గారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు, నాగార్జున గారి స్టార్డమ్ని విలన్గా చిత్రీకరిస్తే ఏ రేంజ్లో ఉండాలి అని రకరకాలుగా అనుకుంటున్నాం. దాంతోపాటు ఉపేంద్ర గారు, తర్వాత అమీర్ ఖాన్ గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్ను పెట్టారు కదా. సో ఇంతమంది పెట్టినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది అనేది కొంతమంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే లోకేష్ కనకరాజ్ అనే కాదు, ఏ దర్శకుడికి తీసుకున్నా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, యువర్ విజిటింగ్ కార్డ్ అంటే యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. ఏ హీరో అయినా దర్శకుడికైనా, ఎస్పెషలీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు, కానీ దర్శకుడు హీరో ఒకటైతేనే సినిమాకి రూపాంతరం వస్తుంది. దానికి ప్రధానంగా గాడ్ ఫాదర్ లాంటి ప్రొడ్యూసర్ తోడైతేనే అన్ని క్రాఫ్ట్స్కి పని దొరుకుతుంది. అందరూ కథ అయినా ఆ సినిమా అయినా పట్టాలు ఎక్కడానికి మూల కారకుడు ప్రొడ్యూసర్. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందంటే, అయితే దర్శకుడు లేదా హీరో ఓరియంటెడ్ మీదే సగం క్రేజు, సగం కలెక్షన్స్, థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించుకునే సత్తా వీళ్ళిద్దరిలో ఉందనే చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతుంది. సో లోకేష్ కనకరాజు ఖైదీ, తర్వాత విక్రమ్, తర్వాత అలాంటి బ్లాక్ బాస్ల తర్వాత లియో మోస్తరుగా ఆడింది. మేబీ విజయ్ తలపతి క్రేజ్ వల్ల, లేదా ఇతర కారణాల వల్ల. ఆ తర్వాత కూలీ రజనీ సార్తో అనుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 1 year నుంచి దాని ప్రమోషన్స్ ఏం లేవు, కానీ ఆ గోల్డ్ కలర్ వాచ్ ఇస్తూ ఒక చిన్న గ్లిమ్స్ వదిలేరు, అదే నడుస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే కూలీ యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది, అఫ్కోర్స్ సూపర్ స్టార్ కాబట్టి యావరేజ్ స్టాక్ అయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి, పెద్ద హీరో కాబట్టి. దానికి తోడు 50th year రజనీకాంత్ గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, సో ఆ ఇమేజ్ తమిళనాడులో మోస్తరుగా ఆడుతుంది తప్ప మిగతా అన్ని దగ్గరలో కూడా 1 weekకే థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ఈవెన్ రివ్యూస్ కూడా అందరూ 2.5 మించి ఎవరు ఇవ్వలేదు. సో ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అనే వ్యక్తికి దీనికి ముందు ఆడిన డియో ఏదో ఉందో అది కూడా మోస్తరుగా ఆడింది బికాజ్ ఆఫ్ విజయ్ తలపతి. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. బట్ ఖైదీ 2 ఒకవైపు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఖైదీ 2 ప్లాన్ చేస్తున్నాడు, మరోవైపు కమల్ సార్, రజనీ సార్తో కలిపి మల్టీ స్టార్ మూవీ తీయాలని ఒక దీక్షగా తీసుకున్నాడట. అప్పుడెప్పుడో బాలచంద్ర గారు వీళ్ళిద్దరిని కలిపి నటింపజేశారు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరికీ గురువు లాంటి వాడు ఆయన. మళ్ళీ ఇప్పటికి అది చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక లోకేష్ కనకరాజ్ గారి ఆలోచన. అయితే చెప్పాను కదా, యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్ అన్నట్టు. సో ఇప్పుడు అది కూలీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది కాబట్టి ముందు ఖైదీ 2 చేసి హిట్ కొట్టాకే మల్టీ స్టార్ చేయాలని ఆయన ప్లాన్. జనరల్గా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్లాప్స్ లేని దర్శకుడు అంటే రాజమౌళి గారు ఒకరు, మరలా ఎవరు మన తెలుగులో అనిల్ రావిపూడి గారు ఒకరు. సో వీళ్ళిద్దరికి కూడా, అనిల్ రావిపూడి గారు కూడా వరుసగా 8 హిట్లేనంట, ఎక్కడ ఫ్లాప్ లేదు. తర్వాత అదే చెప్తున్నాను, హిట్ ఫట్ అనేది కలెక్షన్సే కదా చెప్పేది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా రెగ్యులర్గా చాలా మోసల్లో ఉన్నదే, బట్ ఆ పర్టికులర్ సీజన్కి అక్కడ పర్టికులర్ కొన్ని సీన్స్ ఎలివేషన్స్కి అక్కడ కామెడీగా ఉండేదానికి ఎంత హిట్ అయిపోయిందో చెప్పలేము. ఒకవైపు డాకు మహారాజు, మరోవైపు గేమ్ చేంజర్ వచ్చినా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది, ఒక సాధారణంగా తీసిన సినిమాని కదా. భారీ పెట్టుబడి లేదు, పెద్దగా ఖర్చు లేదు, భారీ కాస్టింగ్ లేదు, విక్టరీ వెంకటేష్ గారు తప్పితే. అలాంటి సినిమా 300 కోట్లు అంటే మాటలా? సూపర్ కదా. రేషియో ప్రకారం చేస్తే ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న వార్ 2 కూలీ కన్నా మంచి హిట్ అయినట్టే లెక్క కదా. సో అలాగా ఒక రాజమౌళి గారు, ఒక అనిల్ రావిపూడి గారు తప్ప ఫ్లాప్స్ ఉన్న దర్శకుడు ప్రతి ఒక్కడికి ఉంది యావరేజ్ ఫ్లాప్. శంకర్ లాంటి వాళ్ళే, డైరెక్టర్ శంకర్ గారు లాంటి వాళ్ళే బోల్తా పడ్డారు. మణిరత్నం గారు లాంటి వాళ్ళకి ఇప్పుడు హిట్స్ లేవు. సో ఇప్పుడు ఖైదీ ఎంత హిట్ అయిందో కార్తీక్తో తీసింది లోకేష్ కనకరాజు, ఖైదీ 2 కూడా బాగా ప్లాన్ చేసుకుని అది కానీ హిట్ అయితేనే
కమల్ హాసన్ గారితో రజనీకాంత్ కొట్టి మల్టీ స్టార్ తీయాలని డిసైడ్ అయ్యాడంట. లేకపోతే ప్రొడ్యూసర్ కూడా రారు, ఇద్దరు భారీ దిగ్గజాలు, వాళ్ళ రెమ్యునరేషన్ సగం అయిపోతుంది సినిమాకి. ఒకవేళ ఒక 200 కోట్లు 300 కోట్లు ప్రాజెక్ట్ అనుకున్నారు అనుకోండి, అందులో 150 కోట్లు 200 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్ అయిపోతుంది కదా. సో అలాగా ఆలోచించి ఒకసారి ఖైదీ 2 హిట్ చేశాకే దీంట్లోకి రావాలని ఉన్నట్టుగా జస్ట్ ప్లాన్ చేంజ్ చేసుకున్నాడు. ఆబ్వియస్లీ సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఏదైనా హిట్ అయితే వాడు ఏది చెప్పినా చెల్లుతుంది, వాడు ఏదైనా నడుస్తుంది. ఇదే లోకేష్ కనగరాజ్ గారికి విక్రమ్ లాంటి బ్లాక్ బాస్టర్ లేకపోతే ఈరోజు నాగార్జున గారి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా సార్ మీరు నా సినిమాలో విలన్గా చేయాలని అడగగలరా, చేయగలరా, చేస్తారా కదా. కొత్త అయితే ఒకటి నాగార్జున గారిలో అది ఉంది, కొత్తగా ఎవరు వచ్చినా వాడిని ఎంకరేజ్ చేసే తత్వం ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ లాంటి ఎంతోమంది దర్శకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి. వైవిఎస్ చౌదరి గారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆయనే. ఏదో సీతారాముల కళ్యాణ్ చూతములు లాంటి సినిమా కూడా నాగార్జున గారు ప్రొడ్యూసర్. సో అట్లాగా చాలా మందికి అవకాశం ఇచ్చాడు ఆయన. సో మేబీ ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఒక హీరోగా లేదా ప్రొడ్యూస్గా చేయొచ్చు, కానీ మీరు విలన్గా చేస్తారని అంత ధైర్యం ఎలాగ ఉందంటే ముందు సినిమాలు భారీగా హిట్ అవ్వబట్టే. విజయ తలపతితో చేశాడు, కమల్ హాసన్ గారితో చేశాడు, కార్తీతో చేశాడు, కాబట్టి మంచి ఫ్లోలో ఉన్నాడు కాబట్టి నడిచిపోతుంది. సో ఇప్పుడు ఖైదీ 2 హిట్ చేసి తీరాలి ఆయన. చేయకపోతే నెక్స్ట్ రజనీ గారికి కమల్ హాసన్ గారితో మల్టీ స్టార్ చేయాలంటే ముందు ఒక ప్రీవియస్ హిట్ కొడితే కానీ దానికి యాక్సెప్టెన్స్ రాదు. ప్రొడ్యూసర్ నుంచి ఫ్రీ హ్యాండ్ కూడా రాదు. అదే హిట్ దర్శకుడు అనుకోండి, ప్రొడ్యూసర్ ఏదడితే అది ఇస్తాడు. సార్ నాకు ఇక్కడంతా ఒక 10 కోట్లు పెట్టి ఒక సెట్ కావాలి, రెడీ చేస్తాడు. సార్ ఇక్కడ ఫారెన్ లొకేషన్ షూట్ చేయాలనుకుంటున్నాం, ఓకే చేస్తాడు. ఒకవేళ హిట్ అవ్వలేదు అనుకోండి, ప్రొడ్యూసరు ఇప్పుడు అంత అవసరమా, అంత కొద్దిగా చూసి ఖర్చు పెట్టండి, కొంచెం తక్కువలో చేయండి, ఇలా బేరం ఆడుతుంటాడు. అప్పుడు వాడు ఇంకా ప్లాన్స్ సరిగ్గా చేయలేడు దర్శకుడు అనేవాడు. సో ఎవరికైనా అయితే ఒకటి చాలా మంది చెప్తారు, ఎంత రాడ్ సినిమా, ఏ దర్శకుడు సినిమా పోవాలని అనుకోడు, కావాలని సినిమా అటర్ ఫ్లాప్ చెయ్యడు. అది ఒక్కొక్కసారి అంటే అది చెప్తున్నాను కదా, కొన్నిసార్లు చాలా కష్టపడి ప్రతిదీ చాలా బాగుంటుంది, కానీ ఎందుకు ఆడదో తెలియదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆరెంజ్ సినిమాయే. ఆరెంజ్ సినిమా అప్పుడు ఎందుకు ఆడలేదు? నాగబాబు గారు సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళింది? మొన్న రిలీజ్లో 5 కోట్లు కలెక్ట్ చేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. సో అట్లాగా అతడు కూడా అప్పుడులో క్లాస్ హిట్, అది ఏ క్లాస్ సెంటర్లో ఆడిన తప్ప బీసీ సెంటర్లో పెద్దగా ఆడలే అతడు. మరి ఇప్పుడు రిలీజ్ చేశారుగా అతడు. అట్లా చాలా, ఇప్పుడు కలేజా బయట ఫ్లాప్, బట్ ఇప్పటికీ థియేటర్ టీవీలో వస్తే అందరూ చూస్తారు సినిమా. అలాగా దర్శకుడు ఎంత కష్టపడినా, సినిమా యూనిట్ అంతా ఎంత కష్టపడినా కూడా సినిమా హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు. హిట్ అవ్వాలనే లేదు, అప్పటి ప్రేక్షకులు మూడు, అక్కడ పరిస్థితులు, కొన్నిసార్లు తుఫాన్లు వరదల టైంలో రిలీజ్ అయిన సినిమాలు హిట్ అవ్వు. ఏదో జగదేక్ వీడు, అతిలోక సుందరి లాంటి సినిమాలు తప్ప చాలా సందర్భాల్లో అబ్బా ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అయ్యింటే బాగుంటారు అనుకుంటారు. ఇప్పుడు అదుర్స్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలే, కరెక్ట్గా తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్న టైంలో. కానీ ఇప్పుడు థియేటర్లో వస్తే, టీవీలో వస్తే చాలా మంది చూస్తారు అదుర్స్ కదా. కాబట్టి రకరకాలుగా సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ కూడా సినిమా హిట్కి ఫట్కి కారణం అవుతుంటాయి. సో లోకేష్ కనగరాజ్ గారి డెసిషన్ కూడా అందుకే మారి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.